మార్చేశారు. ఎంతమంది పిల్లలు మీకు? ఏంటి పరిస్థితి అడిగారా మరి? ఏంటి అసలు మా పరిస్థితి అని ఏమంటున్నారు అధికారులు? మీకు ఇల్లు ఇస్తామంటున్నారా? ఏమంటున్నారు? రేపు గుల్ల కొట్టేస్తా అంటున్నారు. ఏం చెప్తాం? ఘనకార్యం బాగుందా? మా బతుకుదేరు కోసం వచ్చిన వీడ కూడా మాకు బతుకుదేరు లేకుండా చేసిండు. ఆగం చేస్తుండు. ఇంత పెద్ద బిల్డింగ్ తీసేస్తే ఎక్కడని పోతారు, ఏడని పోతారు? కొన్ని పెళ్లిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, అవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇంత ఇల్లు తీసేస్తే అది అసలు న్యాయం కాదు. ఆయనకు గెలిపించినందుకు మొత్తం మన గుండు కొట్టి వదిలిపెట్టిండు మాకు అందరికి. ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నాడు ప్రజల పట్ల, నిరుపేదల పట్ల ముఖ్యంగా? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు సీఎం? వచ్చిన ఏదో మాకు మంచి చేస్తాడని మేము గెలిపించుకుంటే ఇప్పుడు మా పొట్ట కొడుతూ రోడ్డు మీద వేస్తున్నాడు మా బతుకుల్ని. ఏంటి ఓ పరిస్థితి అంటూ ఈ రోజు ప్రభుత్వానికి ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత మంది జనాలు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 1000 మంది జనాలు మనం చూసుకోవచ్చు. గోల్నాఘాట్, శంకర్పల్లి, ఇటు శంకర్ నగర్ కావచ్చు, అదేవిధంగా తులసి నగర్ కావచ్చు, చదర్ఘాట్, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే మూసీ నది ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా ఈ రోజు రోడ్డున పడుతున్నాయి. అటు కాజిగూడ సైడ్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం మనము పనిగిరి కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఈ గల్లీ మొత్తం కూడా చాలా 1000 మంది ఉన్నారు. ఒక్కరు గారు ఇద్దరు గారు ఎన్నో కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడుతున్నాయి. మనం చూస్తున్నాము, మనం వాళ్ళతో మాట్లాడుతున్నాము. అందరూ కూడా ఈ రోజు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మా పరిస్థితి ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఈ రోజు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మీద ఖచ్చితంగా వాళ్ళకి ఆన్సర్ చెప్పేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు అందరూ కలిసి ఎన్నుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వాళ్ళకు మంచి చేసిన ఏదైతే 6 పథకాలు ఏవైతే ఇచ్చినటువంటి 6 పథకాల నుంచి కూడా ఏ ఒక్కటి మంచి పథకం లేదు. ఏ పథకం కూడా మాకు మంచి చేయలేదు. 2500 రూపాయలు ఆడబిడ్డకి ఇస్తాడు, అవి ఇయ్యలేదు. పైగా ఉన్న ఇంట్లో నుంచే బయటకు గెట్టేస్తున్నాడు. మరి ఈ మూసీ నదులలో ఏం కట్టుకుంటాడు? కాంప్లెక్స్ లు కట్టుకుంటాడా? ఏం చేస్తారంటూ ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ మూసీ నదిలో అసలు ఏం పని ఉందంటూ కూడా చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పని, మూసీ నదిని కాపాడాలి, ఏదైతే ఇట్లాంటివి నదులని కాపాడాలని ఒకటి మోటోగా పెట్టుకుంది. అది ఎంతవరకు వాస్తవమైనప్పటికీ కానీ ఇట్లా లేని వాళ్ళ కడుపులు కొట్టడము, లేని వాళ్ళను అదొక మీరు ఒక ఏదైతే దాన్ని సర్కిల్ చేసుకొని దాని ద్వారా మీకు అంటే ఎంతవరకు మనకి పని అవుతుంది అక్కడ అని దాని మీద ఆలోచించి ఒక ఆపరేషన్ అనేది కరెక్ట్ గా చేసి దాని తర్వాత మీరు ఒక నిర్ణయానికి రావాలి. కానీ హఠాత్తుగా వచ్చి ఇలా ఇంటికి మార్క్స్ ఇచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదంటూ ఈ రోజు ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పొచ్చు. మాట్లాడదాం మరి కొంతమందితో. ఇక్కడ అంతా మనం చెన్నైపూరి కాలనీలో ఉన్నాము. లే మేడం, మేము కష్టపడి కొనుక్కున్నాం ప్లాట్, కొనుక్కొని కట్టుకున్నాం. మా పిల్లలు చిన్న ఉన్నప్పటి సంది ఇక్కడ ఉన్నాం. 40 సంవత్సరాలకు అవుతుంది. ఇప్పుడు సడాలను వచ్చి కూలగొడుతుంటే ఎక్కడ పోవాలి మేము? అట్లా ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ ఇదని చెప్పి మరి వాళ్ళు వేరే ప్లేస్ చూపియాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి. ఇంత అవుతుంది అని చెప్పి పుట్టిగా అవుతుందా చెప్పు? లేటు పోతారు అందరు. పిల్లలను పట్టుకొని చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు ఇవన్నీ ఉండగా ఏం చేస్తారు చెప్పు? అనుకూలంగా కొట్టిన డబ్బులన్నీ ఇవ్వాలి కదా మరి గవర్నమెంట్. ఇంకేదైనా ప్లేస్ చూపియాలి. వీళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ ఏదైతే వాళ్ళు హఠాత్తుగా ఇట్లా మార్చి ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇంటికి మార్చి ఇవ్వడం వల్ల ఇంటిని కూలగొట్టేస్తా అని చెప్పడం వల్ల ఒకటేసారిగా వాళ్ళకు నిజంగా గుండె పట్టుకునేంత పని అయింది. కొంతమంది హార్ట్ అటాక్ కూడా వస్తున్నాయి. ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు, హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు. మరి ఏంటి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మా శవాన్ని దాటుకుంటూ వెళ్లి ఇళ్లను కూలగొడుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మనం ఏదైతే కనిపిస్తున్నటువంటి ఇల్లు వాళ్ళ ఓనర్లు కూడా అమెరికాలో ఉంటారంట. ఇక్కడ రెంట్స్ కి ఇచ్చి కూడా వాళ్ళు అమెరికాలో అయితే నివసిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు బ్రతుకుదేరు కోసం అక్కడ వెళ్ళి కూడా వాళ్ళు కొంత ఫైనాన్షియల్ గా ఇదవ్వడానికి కూడా అక్కడికి వెళ్ళాలంటూ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఈ కూలగొట్టేస్తామని వీళ్ళు చెప్పడంతో ఈ న్యూస్ విన్నటువంటి వాళ్ళు ఈ రోజు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారంటూ చెప్తున్నారు. హాస్పిటల్ పాలయ్యి ఈ రోజు వాళ్ళు బయలుదేరి హఠాత్తుగా రావడం అయితే జరుగుతుంది. మరి రేపట్లో ఇక్కడ ఉంటారంటూ కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా ఈ రోజు మార్చివ్వడం జరిగింది. ఇవి వాటిని కూడా కూలగొట్టేస్తాము, వాటిని మీదికి బుల్డోజర్లు లెక్కిస్తామంటూ కూడా ఈ రోజు అధికారులు వచ్చి చెప్పడం జరిగింది. ఇంకొంచెం కూడా వాళ్ళకి అసలు అంటే మా పట్ల ఇంత దాక్షిణ్యం లేకుండా మాకు కనీసం ఒక సమాధానం కూడా చెప్పేటువంటి అవకాశం ఇవ్వకుండా, మాకు అవకాశం కల్పించకుండా మమ్మల్ని తోసేస్తూ వెళ్ళిపోతున్నారు మీదికి. కనీసం మాకు ఒక సమాధానం కూడా ఇస్తలేరు అంటూ కూడా ఈ రోజు చూస్తున్నారు కదా ప్రస్తుతం పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ మంచి చేసిండని ఇప్పుడు గెలిపించిండ్రు, ఇప్పుడు మంచి చేయాలి ప్రజలకు.
అందరు లీడర్లు వచ్చారు, ఎవరు ఏమనలే. ఇప్పుడు ఈయనకి ఎందుకు వచ్చింది మూసినది? ఇంటింటికి 2500 ఇస్తామని, గ్యాస్ ఇస్తామని చెప్పి ఇట్లా కొట్లాడుకుంటారు. బస్సులు పెట్టిండు పిరిగా, కాళ్ళు పడేటోళ్ళు బస్సులు ఎక్కుతారు, కొట్టుకుంటారు. ఎవరికి స్కూల్ ఫీజులు తక్కువ చేయలే కనుక బస్సులు పెట్టేది అందరు పోతారు. బస్సు పిరి ఇంతవరకు బస్సు చూసారు కదా, ఇది మనము కొన్ని చోట్ల విన్నాము నిజంగానే. ఎందుకంటే అసలు లేడీస్ పరువు తీయడానికి ఒక 100 రూపాయలు పెట్టుకొని మేము వెళ్ళలేమా? అందరూ ప్రతి ఒక్కరు ఈ రోజు మగవారి కన్నా ఆడవాళ్లే రంగంలో ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పొచ్చు. ఏ రంగాల్లో చూసినా కూడా అన్ని రంగాల్లోకి ఆడవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. ప్రతి చోట జాబులు చేస్తున్నారు. మేము ఒక 100 రూపాయలు పెట్టుకొని ఒక రోజు మేము ప్రయాణించలేమా? బస్సులు మాకు ఫ్రీ ఎందుకు కల్పించారు? అసలు పనికిరాని స్కీమ్ ఎందుకు ఇచ్చారంటూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఆడవాళ్ళు. ఎందుకని అవే డబ్బులు గరీబ్ వాళ్ళకి ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా నిరుపేదల పట్ల మంచి చేయొచ్చు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియొచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి స్కీమ్స్. కానీ ఈ దిక్కుమాల స్కీమ్ ఎందుకు పెట్టి మా పరువు తీస్తున్నారు? ఈ రోజు లేడీస్ ఒక 100 రూపాయలు పెట్టుకొని బస్సు ఎక్కలేనటువంటి దీన స్థితిలో ఉన్నామా మేమంటూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల మనం వింటున్నాము, ఎందుకంటే మనము వెళ్ళిన చోట్ల కూడా ప్రతి ఒక్కరు ఈ బస్సు స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని ఫ్రీ స్కీమ్ ఇచ్చి అసలు తప్పు పని చేస్తారు. బస్సులో ఈరోజు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, చెప్పులతో రాళ్లతో కొట్టుకుంటున్నారు ఈరోజు బస్సులలో. కార్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈరోజు బస్సులలో ప్రయాణిస్తూ ఫ్రీ ఉందని చెప్పేసి వెళ్తున్నారు. అసలు ఎందుకు? ఆ ఊరికే పని పాట లేక తిరుగుతామా? ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటేనే మేము బస్సు ఎక్కుతాము. మరి 100 రూపాయలు పెట్టుకొని మేము ఎక్కలేని పరిస్థితులు అయితే మేము లేము. ఎందుకని మా లేడీస్ పరువు తీయడానికి ఇట్లా చేస్తుంది ప్రభుత్వము? ఎందుకని ఇట్లాంటి స్కీమ్ తీసుకొచ్చింది? అసలు దిక్కుమాల స్కీమ్ అంటూ ఈరోజు రాళ్ళు విసురుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పొచ్చు. ఈ స్కీము కనుక తీసేసి ఇంకా మంచి స్కీమ్ ఏదైనా పెడితే బాగుంటుంది. లేడీస్ కి అయితే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అందో అది ఇస్తే బాగుంటుంది. కానీ ఇట్లాంటి పథకాలు, పనికిరాని పథకాలు తీసి అవతల వేసుకోండి అంటూ ఈరోజు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా ఇండ్లలో నుంచి ఆ స్కీమ్, పనికిరాని స్కీమ్ పెట్టారు, మా ఇండ్లలో నుంచి మమ్మల్ని ఎలగొడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చి మాకేం చేస్తుంది? అసలు ఏమి చేయకపోగా ఉన్న వాళ్ళని తీసి అవతల పడేస్తుంది, రోడ్డు మీద పడేస్తుంది అంటూ ఈరోజు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇట్లా పండు ముసలి వాళ్ళ వరకు, పెద్ద వాళ్ళ వరకు చూస్తున్నారు కదా. ఎంతో మంది ఇట్లా రోడ్డున పడి ఈరోజు వాళ్ళు ఒక ఆలోచనకరంలో పడ్డారు. అసలు ఏం చేయాలో తోచక తిండి నిద్ర మానేసి రేపటిలోగా టైం ఉంది, ఈ గడువులోగా చూస్తుంటే టైం గడిచిపోతుంది, మరి ఏం చేయాలి మేము అంటూ కూడా ఈరోజు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ప్రస్తుతం చైతన్యపురి కాలనీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పొచ్చు. కొంతమంది అయితే కిరోసిన్ పోసుకుంటూ అక్కడ ఉద్రిక్తత మొదలైంది. చైతన్యపురి కాలనీ ఇక్కడ నుంచి చాలా ఈ కాలనీ అంతా కూడా చాలా పెద్ద కాలనీ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఎంతో మందికి నోటీసులు ఇచ్చారు, మార్క్ చేసుకొని వెళ్ళారు. మరి పరిస్థితి అయితే ఎట్లా ఉంది చూడాలి. ఇంకో రోజులోగా, ఈ రోజు గడిచేలోగా మరి ఏ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వీళ్ళు వెళ్ళిపోతారా? మరి వీళ్ళ పట్ల ఆలోచించి ఏమైనా ప్రభుత్వం ఏమైనా డిసిషన్ తీసుకుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కెమెరామ్యాన్ విఘ్నేష్ తో రిపోర్టింగ్ బాలశ్రీ, హైదరాబాద్.